గుడ్ మార్నింగ్ గైస్. ఈరోజు 21st జరిగిన థర్డ్ షిఫ్ట్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, అక్షయ్ ఇన్వెస్ట్స్ 5,400, అతుల్ ఇన్వెస్ట్స్ 9,400. అయితే 6 సంవత్సరాల కంటే అతుల్కి 360 రూపాయలు ఎక్కువ వచ్చింది, ఎందుకంటే ఇక్కడ 4,000 ఎక్కువ ఇన్వెస్ట్ చేశాడు కాబట్టి. అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడిగాడు. మనకు తెలిసిన ఫార్ములా PTR/100 = I. P ఎంత, ఇక్కడ ఎంత ఎక్కువ ఇన్వెస్ట్ చేశాడు, 4,000 అనుకోండి. టైం 6 సంవత్సరాలు, ఆర్ తెలియదు, బై 100 ఎంత ఎక్కువ వచ్చింది, 360 ఇంట్రెస్ట్ వచ్చింది. ఈ 00 49 360, 6 3 ఉంటుంది, పాయింట్ పెట్టుకుంటే 30, 6 1.5. ఎల్సిఎం ఏ మెథడ్లో ఏం చేసుకోవచ్చు, కొంచెం ఈజీగా కావాలంటే 13 కదా, ఈ రెండుతో మల్టిప్లై చేసి అవ్వదు, ఫ్యాక్టర్ 7 ఉంది కాబట్టి లాస్ట్ 0 2 ఓకే ఇవి అవుతాయి. అయితే ఇంకా 13 5 65, ఇంకా 90 ఉంటుంది. 13 91 అవ్వదు. 13 65 32 కూడా అవ్వదు. 13 65 13 ఉంటుంది, 13 ఒకట్లా ఓకే, అది ఒకటే ఫ్యాక్టర్. ఓకేనా. నెక్స్ట్ యావరేజ్ అడిగాడు. నార్మల్గా యావరేజ్ అంటే ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6, ఈ మొత్తం కలిపి బై 6 చేస్తే వచ్చేస్తుంది. లేదు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు టైం లేదు అంటే యూనిట్ డిజిట్స్ చూడండి. 9కి 5 కలిపితే 14 అంటే 4 0 0 0 5 5 5 10, మళ్ళీ 0 0 4 అంటే మొత్తం కలిపితే 4 వస్తుంది. వాడేం అడిగాడు, యావరేజ్ అడిగాడు. యావరేజ్ అంటే ఏంటి, టోటల్ మొత్తం బై నెంబర్స్ ఎన్ని ఉన్నాయి = యావరేజ్. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ టోటల్ ఎన్ని ఉన్నాయి, 6 నెంబర్స్ ఉన్నాయి, కింద 6 పెట్టుకున్నాం. ఇక్కడ ఎంతో తెలియదు, ఇదంతా కలిపితే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 6 తీసుకెళ్ళాం అంటే టోటల్ = యావరేజ్ ఇంటూ 6. ఓకేనా. ఇక్కడ యూనిట్ డిజిట్ ఎంత ఉంది, 4 ఉంది. ఈ టోటల్ యూనిట్ డిజిట్ 4. ఇక్కడ 6 ఉంది. 6కి ఎంత గుణిస్తే 4 వస్తుంది యూనిట్ డిజిట్, 6. ఇక్కడ 3తో గుణిస్తే 6 3 12, 2 వస్తుంది, అవ్వదు. 6 9 54, 4 వస్తుంది, ఇది అవుతుంది. 6 6 36, ఇది అవ్వదు. 6 0 0, ఇది అవ్వదు, అంటే ఒకటే. ఓకేనా. లేదంటే ఇది అంతా కలిపి బై 6 చేసేసినా వచ్చేస్తుంది యావరేజ్. నెక్స్ట్, ఒక సర్క్యులర్ రేస్ ఉందంట, ఏబి స్టార్ట్ అయ్యాయంట. ఒకటి 27 స్పీడ్తో, ఒకటి 45 స్పీడ్తో. ఓకే, ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నాయి. ఇది ఇటువైపు వెళ్తే ఇది ఇటువైపు. అయితే వాళ్ళు ఫస్ట్ టైం ఎప్పుడు మీట్ అవుతారు. ఓకే, టైం అడిగాడు. టైం అంటే ఏం లేదు, చెప్పే కదా లాస్ట్ టైం కూడా, ఒక గుడిలో 2 గంటలు ఉన్నాయి, ఒకటి 10 నిమిషాలకి, ఒకటి 15 నిమిషాలకి మోగితే మళ్ళీ ఎప్పుడు 2 మోగుతాయి, అలా. అంటే టైమ్స్కి ఎల్సిఎం కట్టాలి. ఇక్కడ మనకి డిస్టెన్స్ ఇచ్చాడు, స్పీడ్ ఇచ్చాడు. డిస్టెన్స్ బై స్పీడ్ = టైం కదా. డిస్టెన్స్ ఎంత, 1500 మీటర్లు. ఇక్కడ టైం ఎంత వస్తుంది, ఏకి 27 అంటే 5/18 ఇచ్చేద్దాం. 18 పైన వేసుకుంటా. 5/18 తెలుసు కదా, సెకండ్స్లో మార్చడానికి. 9 3 9 2 5 3 15 15 10 100. ఓకే, అంటే 200 సెకండ్లు ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ బీకి ఎంత వస్తుంది, 1500 మీటర్లు, స్పీడ్ 45. 5/18 టైం పెట్టుకుందాం. 9 2 9 5 5 5 25 25 4 6 6 12, ఇక్కడ 120. ఈ రెండు ఎల్సిఎం చూద్దాం. 120కి 200కి 120 200, 10లో 10 10 12 10 20, 4 3 4 5, 10 4 40, 4 3 12, 12 5 60, 600 సెకండ్స్ మినిట్స్లో ఇచ్చాడు. అంటే బై 60 అంటే 10 నిమిషాలు. ఓకేనా. నెక్స్ట్, హెమిస్పెరికల్ ట్యాంక్ అంటే ఇలా ఉంటుంది కదా. డయామీటర్ ఇచ్చాడు 1.4, అప్పుడు రేడియస్ ఏమవుద్ది 0.7, లేకపోతే 7/10 అనుకుందాం, పాయింట్ లేదు. కెపాసిటీ అంటే ఫార్ములా, కెపాసిటీ వాల్యూమ్ కదా. ఫార్ములా ఏంటి, 2/3 πr³. పై వాల్యూ కూడా ఒకటి ఇచ్చాడు, r³. r అంటే 7/10 అనుకున్నాం. 7 49/100 డైరెక్ట్ చేసుకున్నాం. ఈ 7కి 7 కట్ అవుతుంది, ఇంకేం మిగలేదు. 49 × 44, 2 44 కదా. 49 × 44, 4 9 36, 196, 6 5 21 56. ఈ 3 సున్నాలు ఇక్కడ పాయింట్ పెట్టుకుందాం.
ఇంకా 3 బై 3 ఉంది కదా, ఈ 3 ఇక్కడ పెట్టుకుంటే 0, 3 7 21, ఇంకా 1 ఉంటుంది, 3 1 3, 3 8 24, 0.71. ఓకే, నియరెస్ట్ అన్నాడు కాబట్టి 0.72. ఓకేనా. నెక్స్ట్ ఆనంద్, ఇది చాలాసార్లు వచ్చింది కానీ మళ్ళీ ఒకసారి చెప్తా. 600, అతని దగ్గర ఎంత అమౌంట్ ఉందో చూసుకోండి. అతను ఎంత శాతం 8 అంటే 100 ఉండేది 108 అయ్యింది. ఈ పర్సంటేజే వాళ్ళిద్దరు కొడుకులకి పంచుతాడు, ఒకడు అనిల్ ఒకడు అశోక్. అయితే అశోక్ 12 సంవత్సరాల తర్వాత వస్తుంది, లేట్గా వస్తుంది అంటే అతనికి తక్కువ అమౌంట్ ఇవ్వచ్చు అశోక్కి. అనిల్కి వేగంగా 11 సంవత్సరాలకి వచ్చేస్తుంది కాబట్టి ఎక్కువ అమౌంట్ అనిల్కి ఇవ్వాలి. ఈ 100 108 అంటే 208 అంటే ఇక్కడ ఉన్న వాల్యూ, కానీ వాడు ఎవరికి అడిగాడు, అనిల్కి అడిగాడంటే 108. ఓకేనా. 4 5 4 2 4 2 4 7 4 13 4 4 4 3 13 3 13 31 into 27 యూనిట్ డిజిట్ 7. ఓకే, 2 ఉన్నాయి. 27 31 అంటే 27 81 8 3 7 ఫస్ట్ ఆప్షన్. ఓకేనా. నెక్స్ట్ బిపిన్ ఆఫర్స్ డిస్కౌంట్ అంటే 7 నోట్బుక్స్కి 3 ఫ్రీ ఇస్తాండి. అంటే ఆడు కొనేటప్పుడు 10 కొంటాడు కదా సిపి. ఇక్కడ డిస్కౌంట్ ప్రైస్ ఎంత అంటే ఫ్రీ ఇచ్చింది మనం పైన వేసుకొని ఇది కలిపి 10 అనేది కింద వేసుకోవాలి. ఇది డిస్కౌంట్ ప్రైస్ అవుతుంది ఎప్పుడైనా కూడా ఈజీగా. ఓకేనా. ఇది సిపి, ఇది డిస్కౌంట్. అయితే వాడు ఏమన్నాడు, వాట్ విల్ బి ద సేల్ ఆఫ్ నోట్బుక్ మార్కెట్ ప్రైస్ 185 ఉంటే డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత అన్నాడు. ఓకే, 3/10 అనుకున్నాం. ఈ టోటల్ అనేది కింద ఉంది, 3 అనేది ఫ్రీ ఇచ్చింది. అయితే డిస్కౌంట్ బై 3 కొంటే 7 కొంటే 3 ఫ్రీ. వాట్ విల్ బి ద సేల్ ప్రైస్ మార్కెట్ ప్రైస్ 185 ఉంటే, అంటే ఇది 185 ఉంటే ఇక్కడ డిస్కౌంట్ ఇస్తే సేలింగ్ ప్రైస్ 7 అవుద్ది కదా. ఇది 185 10 అయితే 7 ఎంత, ఈ పాయింట్ పెట్టుకుందాం. 7 5 35 8 56 59 7 12 129.5. ఓకేనా. అంటే 10 పార్ట్లు టోటల్ ఉంటే 3 డిస్కౌంట్ ఇచ్చేస్తే సెల్లింగ్ ప్రైస్ 7 కదా, 10లో 3 తీస్తే. ఓకేనా. అందుకే నెక్స్ట్ ఓకే, చాలాసార్లు వచ్చింది టీ ప్లస్ ఇలాంటిది వద్దులే, ప్రతిసారి ఇది ఫుల్ మెథడ్లో చెప్తున్నా. ఇంకా ఇక్కడ ఏమవుతుంది అంటే ఇక్కడే చేసేస్తా. ఇక్కడ టీఎస్ఎం ఉన్నారు, ఇక్కడ టీఎస్ ఉన్నారు, ఇక్కడ ఎస్ఎం ఉన్నారంటే ఎస్ 2 సార్లు వచ్చింది. ఇందు నుంచి ఈ 2 కలిపి తీస్తే ఒక ఎస్ మిగులుద్ది. ఇలాంటి క్వశ్చన్ 3 సార్లు ఇచ్చినప్పుడు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారేమో, మొత్తం చేస్తా. వీళ్ళు ముగ్గురు 46 యావరేజ్ టోటల్ ఏమవుద్ది ఇంటూ 3 4 3 12 120 138. అప్పుడు టిఎస్ ఏమవుద్ది 42 80. ఎస్ఎం ఏమవుద్ది 46 92. ఈ 2 కలిపి ఇందు నుంచి తీసేస్తే ఒక ఎస్ మిగులుద్ది కదా. 172 నుంచి 138 తీద్దాం, 4 3. ఓకే. నెక్స్ట్ ఫోర్త్ ప్రొపోర్షన్ మనకు తెలిసిందే, డి ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఏ. బీసీ అంటే 24 30 20 0 0 2 12 12 3 36. సింప్లిఫికేషన్ 3 2 6 3 9 27 2 2 2 6. ఈ 3 25 ఏది కలిపితే 44 ఇంటూ 29. యూనిట్ డిజిట్ చూద్దాం. 9 4 36 ఒకటే ఉంది. ఓకేనా. నెక్స్ట్ 406 వచ్చేసంటే 1250కి 100 లెక్క కొన్నాడు. అప్పుడు 400 ఏమవుద్ది ఇంటూ 4 కదా, 12 4 48. ఓకే, 5000 కొన్నాడు. 1000 రూపాయలు లాభం కావాలంటే 6000కి అమ్మాడు. ఓకేనా. ఎన్ని 400 రూపాయలు. కానీ వాడేం అడిగాడు, సెల్లింగ్ ప్రైస్ అమ్మే వేళ 12 అడిగాడు డజన్. 0 0 పోతే 4 3 6 3 18 180. ఓకేనా. ఏ షాప్ కీపర్ బ్రాట్ అండ్ 500కి కొన్నాడంట. అయితే వాట్ షుడ్ సెల్లింగ్ ప్రైస్ 22 లాభం రావాలంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంటుంది, ఇది 100 అయితే 22 రావాలంటే 122 0 0 122 ఇంటూ 5 అంటే బై 2 చేసుకుంటే 610. ఓకే. నెక్స్ట్ ఒక కంపెనీలో మేలు ఫిమేల్ ఉన్నారు, 4
ఎక్స్ అనుకుందాం, 3x అయితే ఓకే. మేల్ ఇచ్చాడు, మేల్ ఎంత, మేల్ ఇది కదా, మేల్ అంటే 460 ఇచ్చాడు. అయితే ఫిమేల్ ఎంత, ఇక్కడ ఎంత ఇంటూ అవుతుంది, అక్కడ ఎంత అవుతుంది, 4 ఒకటిలో 4 115, ఇక్కడ 115 చేస్తే 345. ఓకే. నెక్స్ట్ ఓకే 14th క్వశ్చన్ మంచి క్వశ్చన్, ఇప్పటివరకు రాలేదులేండి. పింకీ, చింకీ, రేమ ముగ్గురు కలిపి ఒక పని 4 రోజుల్లో 46% చేశారంట. తర్వాత ఓకే రేమ లెఫ్ట్ అయిపోయింది అంటే ఇంకెవరు ఉంటారు, పింకీ ప్లస్ అటువైపు రాస్తా, పింకీ ప్లస్ చింకీ వీళ్ళిద్దరు అంట 9 more days, ఇంకో 9 రోజుల నుండి మిగిలిన పని చేశారు. టోటల్ పని ఎప్పుడైనా 100 ఉంటుంది కదా, అందులో 46 చేసేసారు, ఇంకెంత మిగిలింది 54. ఈ పింకీ సింకి రోజుకి ఎన్ని చేస్తారు, 9 hours, 9, 5, 9 hours అంటే పింకీ సింకి రోజుకు 6 యూనిట్లు లేకపోతే 6% వర్క్ చేస్తారు. అయితే ఇక్కడ ఎంత, ఎన్ని రోజులు, 4 రోజులు అంటే అంత 24 యూనిట్లు చేశారు. ఇది తీసుకెళ్దాం, అప్పుడు ఏమవుద్ది, 2, 2 అంటే 4r = 1 hour ఏమవుద్ది, 4, 5, 5.5 యూనిట్లు. అయితే టోటల్ వర్క్ రేమ ఎన్ని రోజుల్లో చేస్తారు, టోటల్ వర్క్ ఎంత, 100. ఓకేనా, 100 యూనిట్లు రోజుకి ఎంత చేస్తుంది, 5.5, పాయింట్ బదులు పైన 0 పెట్టుకుందాం. 5 11 5 200/11 అంటే డైరెక్ట్. ఓకేనా. నెక్స్ట్ 2 ట్రైన్స్ ఉన్నాయంట లెంత్స్. అయితే ఒకటి 60-70 స్పీడ్తో సేమ్ డైరెక్షన్, ఇది ఏ వైపు వెళ్తే ఇది అదే వైపు వెళ్తుంది, అంటే స్పీడ్ ఏమవుతుంది, రిలేటివ్ స్పీడ్ డిఫరెన్స్ అవుతుంది, 10 కిలోమీటర్లు 60కి దీనికి మధ్యన. అయితే ఫాస్ట్ ట్రైన్ అంటే స్లోవర్ ట్రైన్ ఎంత టైంలో క్రాస్ అవుతుంది, మాకు తెలిసిన ఫార్ములా DTS. టైం అడిగారు, డిస్టెన్స్ ఎంత, 2 కలపాలి, 850, స్పీడ్ 10 మీటర్/సెకండ్లో మార్చుకుంటే 5/18, 18 పైకి చేస్తాం. ఇక్కడ ఇప్పుడు మనకు సెకండ్స్లో వస్తుంది, వాడు మినిట్స్లో అడిగాడు అంటే 60. ఈ 0కి 0, 6 3 6 10 5 17 17 3 51/10 అంటే 5.1. నెక్స్ట్ ప్రైస్ ఆఫ్ మొబైల్ అంటే 18,000 ఉంది. అయితే అది ఇంక్రీజ్ అయ్యిందంట 15/3/4. అయితే ఇప్పుడు ప్రజెంట్ ప్రైస్ ఇది ఇంక్రీజ్ ఎంత, 14 63/400. 63 ఇంక్రీజ్ అయిందంటే 400 నుండి 63 ఇంక్రీజ్ అయిందంటే 463. ఈ 0కి 0, 4 16, 4 5 20, 45 × 463 యూనిట్ డిజిట్స్ వద్దాం, 5 3 15. ఓకే లక్కీగా యూనిట్ డిజిట్ సరిపోయింది, ఒకసారి చూద్దాం. ఏమో యూనిట్ డిజిట్ అయితే ఒకటే ఉంది, కానీ ఎందుకు డౌట్ అనిపిస్తుంది. 463 45 ఇక్కడ 463 × 45, 5 3 15, 31, 5 4 20, 23, 4 3 12, 14 25, 4 16, 17, 5 3 8. ఓకే సరిపోయింది, కానీ ఎందుకు డౌట్ వచ్చిందని చేశాను. యూనిట్ డిజిట్స్తో మ్యాక్సిమం అయిపోతుంది. నెక్స్ట్ ఓకే సేమ్ క్వశ్చన్ ఆల్రెడీ వచ్చింది కదా, అక్కడ ఇచ్చాడు ఇది సేమ్, దీని ఆన్సర్ కామెంట్ చేయండి. LCM ఇచ్చాడు. ఓకే 2 నెంబర్స్ అంటే 5x 3x, దీని LCM ఏమవుతుంది, ఈ 2 ప్రైమ్ నెంబర్స్ కాబట్టి ఇంకా దీని LCM డైరెక్ట్ 5 డివైడెడ్ అవుతుంది, 5 3 15, 2xలో 1x వస్తుంది. LCM 15x అనేది 105 ఇచ్చాడు. 15x 105 అయితే సమ్ ఆఫ్ నెంబర్స్ ఈ 2 కలిపి 8x ఎంత అన్నాడు. 15 5 15 105, x 7 అయితే 8x ఎంత, 8 50 అవుతుంది. ఓకే ఇది కూడా చాలా చెప్పాను, ఎప్పుడైనా కాస్ట్ ప్రైస్ 100 ఉంటుంది, అతను కాస్ట్ అంటే రేటు 175, 75 పెరిగింది అంటే 175 అయింది, కానీ అతను చేసే ఖర్చు మాత్రం 126 చేయాలనుకోండి. అయితే వాడకం ఎంత తగ్గించాలి అంటే 175లో 20 తీస్తే 49, ఎంత పర్సెంటేజ్ అంటే 175 × 100, 25 4 100, 7 7 49, 7 4 28. లాస్ట్ క్వశ్చన్ సింప్లిఫికేషన్, -24, 12 5 ఇక్కడ మైనస్ ఉంది, -9, 29 38 మైనస్. థ్యాంక్ యూ గైస్. మీకు ఈ సెషన్ నచ్చితే
ఒకసారి మీ ఫ్రెండ్స్ గ్రూప్లో ఎవరికైనా యూజ్ అవుద్దంటే షేర్ చేయండి, నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది. థ్యాంక్ యూ.